హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మిడ్ నైట్ వ్లాగ్. సో టైం చూసారు కదా, ఆల్మోస్ట్ 12 అయిపోతుంది నైట్. అప్పుడు మాకు పడుకోవాలనిపించలేదు, జస్ట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. సో ముగ్గురం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అనేసి కార్ తీసామన్నమాట. అండ్ మేము వెళ్ళిపోయాం పోలార్ బేర్. మేము ముగ్గురం కూడా అంత ఐస్ క్రీమ్ పీపుల్ కాదు, బికాజ్ ముగ్గురికి ఏమంత ఇష్టం అవ్వదు ఐస్ క్రీమ్. యూకి కూడా అంత నచ్చదు. అండ్ దట్ టు ఈ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అస్సలే నచ్చవు. కొంచెం కోన్, చాకోబార్ అవన్నీ తినగలుగుతాం, బట్ స్టిల్ మాకు ఎందుకో వెళ్ళాలనిపించింది అనమాట కొంచెం డిఫరెంట్గా. పోలార్ బేర్ మేము లాంగ్ డ్రైవ్ అనుకున్నాం, కానీ మాకు ఇంటి చాలా దగ్గరలోనే పోలార్ బేర్ ఉంది. సో అందుకని ట్రై చేసాం. ఇది బ్రౌనీ, ఇంకా అదేమంటారు ఐస్ క్రీమ్ అన్నీ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ దీన్ని ఏదో అంటారు, నాకు ఆ పేరు కూడా మర్చిపోయాను. సో అది తీసుకున్నాను అనమాట. ఎందుకు అందరు అంత క్రేజీ ఉంటారు పోలార్ బేర్ ఐస్ క్రీమ్స్కి. వీఆర్ నాట్ దాట్ క్రేజీ, అంత నచ్చలేదు, బట్ స్టిల్ క్యాలరీస్ పెంచుకున్నాం అనమాట. అండ్ యూకి మాత్రం ఇంకా వాడికి ఏదో కావాలనేసి వెతుకుతూ ఉన్నాడు. అండ్ ఫైనలీ వాడికి అదేంటి చాక్లెట్ మ్యాన్ అనేది ఏదో నచ్చింది. నేను అది చెప్పాను అనమాట చదువుతూ ఉంటే అందులో ఏముంటాయి ఏంటి అనేది, బట్ స్టిల్ వాడికి ఆ చాక్లెట్ మ్యాన్ తీసుకున్నాడు. ఇలా ఫన్లా అనిపిస్తుంది, ఇలా ఫ్యామిలీ కలిసి నైట్ టైం అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అన్హెల్దీ అయినా కూడా అప్పుడప్పుడు అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారో చెప్పండి. ఈ కైండ్ ఆఫ్ క్రేజీ స్టఫ్ మీరు ఏమైనా చేశారా? మిడ్ నైట్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం, అండ్ దానికి తగ్గ రిజల్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ డే యూకి నాకు గొంతు బొంగిరిపోయింది, అండ్ ఇప్పుడు కూడా నాకు గొంతు బాగాలేదు, బట్ ఇట్స్ అ డిఫరెంట్ రీజన్. ఇదే చాక్లెట్ మ్యాన్, 2 ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉన్నాయి విత్ కిట్ క్యాట్ అండ్ కోన్ అనమాట. అండ్ మేము ఆర్డర్ చేసుకున్నాం సంథింగ్ జామున్ సార్బే అనుకుంటా, నేరేడు పళ్ళు ఉంటుంది కదా దాన్ని. సో మేము తినేసాం ఐస్ క్రీమ్. యూకిది ఇంకా అయిపోలేదు ఆబ్వియస్లీ, సో అందుకు పార్సిల్ తీసుకొని వచ్చేసాం అనమాట. చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్స్ కదా. అండ్ టైం ఇప్పుడు ఇంకా 12 అవుతుంది. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ 11 అలా అయింది. మేము ఫైనలీ అటు ఇటు చేసి ఇది పడుకొని ఇదంతా చేసేసరికి, అండ్ నేను ఒకసారి కార్ డ్రైవ్ చేశాను అనమాట. బికాజ్ ఇంకా నేను కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతోటి కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడే తిన్నాం కదా, ఇంకేం పడుకుంటామని కాసేపు వాక్ చేసాం. ఈ చాలా చాలా గ్రాటిట్యూడ్ అనిపిస్తుంది నాకు ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినప్పుడు. బికాజ్ ఇలా టైం స్పెండ్ చేయడానికి కూడా కుదిరినంత బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇట్స్ ఓకే, మేక్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, వర్క్ ఇవన్నీ అఫ్ కోర్స్ చేయాలి, బికాజ్ మనీ ఉంటేనే ఏదైనా లైఫ్. బట్ స్టిల్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకోసారి మరి కలుద్దాము. బాయ్.